ఓం శాంతి. మనం గ్రామాలలో సినిమాలలో చూస్తుంటాం. ఒక స్త్రీ తలపై కుండల్ని పెట్టుకొని వెళ్తుంటుంది. అది కూడా నీళ్లతో నిండుగా ఉండే కుండలు. ఒక కుండ కాదు, కుండ మీద కుండ, కుండ మీద కుండ, దానిపై మరో కుండ, చేతిలో కూడా కుడి చేతిలో ఒక కుండ, మరొక చేతిలో చిన్న బిడ్డను మోసుకొని చిన్న చిన్న ఇరుకు సందులలో వెళ్తుంటుంది. ఇంతలో ఏదైనా అడ్డం వచ్చిందనుకోండి, చేతిలో ఉండే కుండను పారేసి దాన్ని తరుముతుంది. అంతేకాని బిడ్డను పారేయదు కదా. ఎందుకంటే ఒక కుండ పోతే మరొకటి వస్తుంది. కాబట్టి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తప్పకుండా కుండనే వదిలేస్తుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా ఈ కుండలేమిటి? ప్రతిరోజు మనకు ఎదురయ్యే పరిస్థితులు. అవి రిలేషన్స్ అయినా కావచ్చు, ఆఫీస్ విషయాలన్నా కావచ్చు, వ్యాపార విషయాలు, ఇలాంటివి. కానీ రెండవ చేతిలోని బిడ్డ ఎవరు? మన మనస్సు. విషయాల్ని మనం పట్టుకొని మోస్తున్నాం. నా సంబంధాలు, నా సేవ, నా పనులు, ఇలా ఎన్నో కుండలున్నాయి. ఇవన్నీ అవసరమే. మరొకటి చిన్న బిడ్డ. పూర్తి దినమంతా విషయాల్ని కూడా సంభాళించాలి. జతజతలో ఇంకెవరిని సంభాళించాలి? మన మనసును కూడా సంభాళించుకోవాలి. చెయ్యగలమా లేదా? చెయ్యగలం. ఎందుకంటే పొద్దుటి నుండి సాయంత్రం వరకు పనులు కూడా చెయ్యాలి. జతజతలో ఆ బిడ్డను అంటే మన మనసును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అలా కాకుండా బిడ్డ ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు, వాణ్ణి విసిరేసి పనులలో మునిగిపోకూడదు. కొన్నిసార్లు పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. అప్పుడు ఎవరిని గమనించుకోవాలి? మనసనే బిడ్డను ఎప్పుడూ విసిరెయ్యకూడదు, నిర్లక్ష్యం చెయ్యకూడదు. రోజంతా ఎన్నో పనులు చేస్తూ కూడా సంతోషాన్ని, ప్రేమను, శాంతిని పోగొట్టుకోకూడదు. అవి కూడా తోడుగా రావాలి. వాటిని పోగొట్టుకొని పనులలో, విషయాలలో మునిగిపోరాదు. పనులు చేస్తూ కూడా శాంతిగా, సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఓం శాంతి.